నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం శ్రీదేవి సోమంచి గారు రచించిన 'వెంటాడే జ్ఞాపకాలు' అనే ఒక మంచి కథను విందాం. భాస్కర్ దేవుణ్ణి నమ్మడు. వసుధ పిల్లలకు దేవుడంటే భయభక్తులు చెప్తుంది. అన్ని విషయాల్లో ఎంతో మంచివాడైన భర్త ఒక్క దేవుడి విషయంలో మొండిగా ఉండడం వసుధకు నచ్చదు. భాస్కర్ స్వతహాగా నాస్తికుడు కాదు. కానీ అతని చిన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనల వలన భాస్కర్ ఇలా ఉన్నాడు. మరి ఇంకా వెంటనే కథ వినేద్దామా? ఎందుకే ఆ పురుగును అలా గుచ్చుతున్నావు? కూతురు చేస్తున్న పని చూసి కోప్పడింది వసుధ. దాన్ని చూస్తే అసహ్యం వేస్తుంది అంది కూతురు. చీపురుతో అవతలికి తోసేయ్, అంతేగాని అలా చేయకూడదు, పాపం వస్తుంది. పాపం అంటే దేవుడికి కోపం వస్తుంది. తల్లి కూతుళ్ళ సంభాషణ పేపర్ చాటు నుంచి వింటున్న భాస్కర్ పేపర్ పక్కన పడేసి, దేవుడు లేదు దెయ్యం లేదు, దానికి అలాంటి కబుర్లు చెప్పకు అని భార్యని కోప్పడి, సింధు ఇలారా అని కూతుర్ని పిలిచాడు. అన్నయ్య నిన్ను గిచ్చితే ఎందుకు ఏడుస్తావు అని అడిగాడు. నొప్పెట్టదా? అలాగే ఆ పురుగుకి నొప్పెడుతుందన్నమాట. పెడితే పెట్టని, నాకదంటే అసహ్యం నిర్లక్ష్యంగా అంది సింధు. కంగు తిన్నాడు భాస్కర్. వసుధ కలగజేసుకుంది. నాస్తికవాదాన్ని హేతువాదాన్ని మీ దగ్గరే ఉంచుకోండి. మంచి చెడు తెలిసే వయసు వచ్చేదాకా పిల్లలకి ఇలాంటి భయాలు ఉంచక తప్పదు అంది. అని చెప్పానుగా దేవుడికి కోపం వస్తుందని కూతుర్ని గద్దించింది. దేవుడున్నాడా? ఆ పిల్ల ప్రశ్న. ఉన్నాడు. ఎక్కడా? స్వర్గంలో. అదెక్కడుంది? మనకు కనిపించినంత దూరాన. అక్కడికి వెళ్ళలేం. ఎందుకు? సూర్యుడి దగ్గరికి వెళ్ళగలమా? అలాగే స్వర్గానికి వెళ్ళలేం. ఎవరా దేవుడు? రాముడు. తనకి నమ్మకం ఉన్న పేరు చెప్పింది వసుధ. అల్లా, జీసస్ అనే దేవుళ్ళు కూడా ఉంటారట. వాళ్లే కాదు, ఇంకా చాలామంది ఉంటారు. వాళ్ళెక్కడుంటారు? స్వర్గంలోనే. అందరికీ ఒకటే స్వర్గమా? వేరువేరు దేశాల్లాగా వేరువేరు స్వర్గాలు లేవా? వాళ్ళు మాట్లాడుకుంటారా? రాముడిది మాత్రమే సంస్కృతం. ఎలా మాట్లాడుకుంటారు? వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చా? కూతురు అడిగిన ప్రశ్నలకి వసుధ తల గిర్రని తిరిగిపోయింది. సింధు చాలా తెలివైన పిల్ల. అప్పుడప్పుడు అల్లరి పనులు చేస్తుంది. చీమల్ని పురుగుల్ని చంపుతుంది. పక్క పిల్లల దగ్గర తనకి నచ్చినవి ఉంటే తెచ్చేస్తుంది. ఆ పిల్లకి మంచి చెడు చెప్పాలి అని భార్యాభర్తలిద్దరికీ ఉంది. కానీ ఇద్దరి అప్రోచ్ వేరు. వసుధ దేవుడి పేరు చెప్పి భయపెడుతుంది. భాస్కర్ రీజనింగ్ చెప్పబోతాడు. ఆ పిల్ల తల్లి మాటలకే కొద్దిగా భయపడుతుంది. తండ్రి హేతువాదం ఆమెకి అల్లరి చేసే ధైర్యాన్ని ఇస్తుంది. నన్ను గిచ్చితే అన్నయ్య మీద దేవుడికి కోపం రాదా? అడిగింది సింధు. వస్తుంది. అందుకేగా నిన్ను కొట్టి పొద్దున గడప తట్టుకుని పడ్డాడు. పాపం అంటే ఏమిటి? మళ్ళీ అదే ప్రశ్న. తప్పు పనులు చేస్తే దేవుడికి కోపం వస్తుంది. మనని శిక్షిస్తాడు. ఏం చేస్తాడు? కళ్ళు పోతాయి. అమ్మో! అప్పటికి తను కావాలనుకున్న ఎఫెక్టు సింధులో తేగలిగింది వసుధ. మనుషుల మనస్తత్వాలు పుట్టినప్పటి నుంచి వెల్లడవుతూనే ఉంటాయి. కొందరిలో స్వార్థం, ఇంకొందరిలో ప్రేమ, మరికొందరిలో కపటం. ఇది ప్రస్తుతం ఉంటున్న పరిస్థితుల్ని బట్టి మరుగున పడటమో వ్యక్తమవటమో జరుగుతుంది. సింధులో స్వార్థం ఉంది. అది స్వార్థమని తెలియని పసితనం. తన కూతురనే మమకారపు ముసుగులోంచి కూడా వసుధ దాన్ని గుర్తించింది. ఇదివరకు మనిషిని ఇల్లు, తల్లిదండ్రుల సాన్నిహిత్యం ప్రభావితం చేస్తే ఇప్పుడు బయటవి ఎన్నో తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. టీవీ ముఖ్యంగా. ఏది తప్పో ఏది ఒప్పో తెలిసే వయసు విచక్షణ వచ్చేలోగానే అవి మనిషి మీద తమ ముద్రని వేసేస్తున్నాయి. ఆ ముద్ర నేపథ్యంలోంచే ఏ విలువైనా ఆవిష్కరించబడేది. సింధుని ఆటకు పంపించి భర్తతో కొంచెం కోపంగానే అంది వసుధ. మా ఇంట్లో నన్ను దేవుడు, పూజలు, పాపపుణ్యాలనే వితరణతోనే పెంచారు. మీతో పెళ్ళయ్యాక ఓ పూజ లేదు, పునస్కారం లేదు. నేను నమ్మే విషయాలు పిల్లలకు చెప్పగలను, కానీ నాకు నచ్చనివి తెలియనివి ఎలా చెప్పగలను? లోకానికి భిన్నంగా వెళ్తానంటే ఎలాగండి? అక్కడ మీ నాన్నగారు అమ్మగారు అయితే నేనేదో మిమ్మల్ని మార్చేశాను అని అనుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడికి రారు. వాళ్లే కాదు, మీ వాళ్ళు ఇంకెవరైనా కానీ, మా అమ్మ వాళ్ళు కానీ ఇక్కడికి రారు. దేవుడి పటం లేని ఇల్లు వాళ్ళకి నచ్చదు. ఎవరూ రాకుండా, ఎక్కడికి వెళ్లకుండా, పండుగలు వేడుకలు ఏవీ లేకుండా
ఈ బతుకు నా వల్ల కాదు. ఇక మీదటైనా మీ పద్ధతులు మార్చుకుంటే సంఘంలో కలుస్తాం. ఆమె మాటల్లో విసుగు, వేదన ఉన్నాయి. నిరసన ఉంది. భాస్కర్ ఏమీ మాట్లాడలేదు. అతని కళ్ళల్లో నీలి నీడలు, ముఖంలో బాధ వీచికలు, చిరు అలల్లాంటి ఏవో జ్ఞాపకాల ప్రకంపనలు. ఏ మనిషి తనుగా తానే తయారు చేయబడతాడు. అలా తయారు చేయబడ్డ అతనికి గతం బాధాకరంగా ఉంటే ఆ బాధ జీవితమంతా వెంటాడుతూనే ఉంటుంది. వర్తమానం ఎంత ఆహ్లాదకరమైనా ఆ గతం అతని చర్మంలో భాగంలాగా, వంటి రంగులాగా శాశ్వతం. భాస్కర్కి అలాంటి గతం ఉంది. ఆ రాత్రి అతను తింటున్నప్పుడు మెతుకులు మేకుల్లా అనిపించాయి. సగంలోనే కంచం ముందు నుంచి లేచాడు. తన మాటలు అతన్ని హర్ట్ చేసి ఉంటాయనుకుంది వసుధ. కానీ కాఠిన్యాన్ని వదల్లేదు. తను తగ్గితే, కఠినత్వాన్ని వదిలిపెడితే అతను మారడు. కంచంలో అన్నం వదిలేసి లేచిన భాస్కర్కి ఇక ఇంట్లో ఉండాలి అనిపించలేదు. అలా బయటికి తిరిగొస్తానని బయలుదేరాడు. సందు మలుపులోనే యాక్సిడెంట్ అయింది. అన్యమనస్కంగా నడుస్తున్న అతన్ని వెనక నుంచి ఆటో వచ్చి కొట్టింది. బాగానే దెబ్బలు తగిలాయి. ఇంటి దగ్గరలోనే కాబట్టి వెంటనే తెలిసిన వాళ్ళెవరో చూసి వసుధాకు చెప్తే ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి తీసుకెళ్లారు. యాక్సిడెంట్కి కారణం అతను దేవుని నమ్మకపోవడం. వెంటనే వైద్య సహాయం అంది బ్రతికి బయటపడటం తనకి దేవుడి పట్ల గల నమ్మకం వలన అని సింపుల్గా ఎనలైజ్ చేసుకుంది వసుధ. స్ట్రెచ్చర్ మీదున్న తండ్రిని చూసి ఉదయం తల్లి చెప్పిన మాటలు గుర్తుంచుకొని సింధు అడిగిన మొదటి ప్రశ్న, "నువ్వు ఎవరిని కొట్టావు నాన్న?" అని. స్పృహ తప్పబోతున్న క్షణంలో భాస్కర్కి ఆ ప్రశ్న వినిపించింది. ఒక చిరునవ్వు పెదాల మీద కదిలింది. ఆ తర్వాత కనురెప్పలు బరువుగా వాలిపోయాయి. వసుధ కూడా ఆ ప్రశ్న వింది. తనున్న ఉద్వేగపు పరిస్థితిలో పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ ప్రశ్న ఆమెని నిశ్శబ్దంగా వెంటాడుతూనే ఉంది. అతన్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. మనసు లోపల, చుట్టూ, బయట అలుముకున్న ఒంటరితనంలో ఆ ప్రశ్న తనను నిశ్శబ్దపు కవచాన్ని పగలగొట్టుకొని బహిర్గతమైంది. తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడని చెప్పింది తను. భాస్కర్ ఏ తప్పు చేశాడు? దేవుణ్ణి నమ్మకపోవటం అనే జవాబు చెప్పుకుంది. కానీ దేవుణ్ణి నమ్మి పూజలు చేసేవాళ్ళకి కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి, కష్టాలు వస్తున్నాయి. అదెందుచేత? పూర్వజన్మలో చేసుకున్న కర్మ అని ధర్మశాస్త్రాలు చెప్తాయి. ఆ జన్మలో వాళ్ళు చేసిన పాపకర్మలకి నిష్కారణంగా ఇంకెవరో బలవుతారు. అదెందుకంటే ఆ బలైన వాళ్ళు ఇంకేదో జన్మలో చేసుకున్న పాపానికి అనేది జవాబు. ఇదంతా ఎప్పటికీ సెటిల్ కాని అకౌంటు. అందుకే భాస్కర్ ఈ అకౌంట్ని, దాన్ని నిర్వహించే దేవుళ్ళని నమ్మనిది. వసుధాలో చిన్న కుదుపు. నీకు నువ్వు నిజాయితీగా ఉండు, తోటివారితో మంచిగా ఉండు అంటాడు. అలాగే ఉంటాడు. వసుధాకి అతడి భావ ప్రపంచంలోకి ప్రవేశించడానికి సన్నటి సందు దొరికింది. భాస్కర్ డిశ్చార్జ్ అవడానికి 10 రోజులు పట్టింది. ఇంటికొచ్చాక కూడా మరో నెల రోజులు పూర్తి విశ్రాంతి తీసుకోమన్నాడు డాక్టర్. తండ్రి ఎవరిని కొడితే ఇలా దెబ్బలు తగిలాయన్న ప్రశ్నకి జవాబు వెతుక్కుంటూనే ఉంది సింధు. అతడికి పూర్తిగా నయమవ్వాలని ముక్కోటి దేవుళ్ళకి మొక్కుకుంది వసుధ. ఆ మొక్కులు తీర్చుకోవటానికి పుట్టింటికి వెళ్ళాలనుకునింది. ఆస్తికత్వం, నాస్తికత్వం అనేవి మనిషి నమ్మకం అనే నాణ్యానికి 2 ముఖాలు. ఆస్తికుల మధ్య నుంచి నాస్తికుడు, నాస్తికుల మధ్య నుంచి ఆస్తికుడు పుట్టుకొస్తారు. పెచ్చు పెరిగిన కర్మకాండల్ని నిరసిస్తూ బుద్ధుడు, బౌద్ధం వెర్రితలలు వేస్తున్నప్పుడు ఆదిశంకరులు పుట్టుకొచ్చారు. ఏదైనా అతిగా ఉన్నప్పుడు దాని పట్ల విముఖత మొదలవుతుంది అన్నాడు భాస్కర్. తనకి యాక్సిడెంట్ అయిన రోజు నుంచి వసుధ పడుతున్న మదనను గుర్తించి స్పృహ ఉండి లేని స్థితిలో కూతురు అడిగిన ప్రశ్న స్మృతి పదంలో నుంచి తప్పిపోలేదు. నా చిన్నప్పుడు, అంటే మా తాతగారి హయాంలో నాన్న, పెదనాన్న, బాబాయిలు అందరం కలిసి ఒకే కుటుంబంగా ఉండేవాళ్ళం. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, వచ్చిపోయే బంధువులు అంతా కలిసి పూటకి 40-50 విస్తర్లు లేచేవి. నిత్యాగ్నిహోత్రం ఉండేది. ఎప్పటికీ ఏవో పూజలు, నోములు, వ్రతాలు. అమ్మవాళ్ళు వంటింట్లో గాడి పొయ్యల మీద కాగుతున్న గంగాళాల మధ్య తాము గంగాళంలా ఉండేవాళ్ళు. తడిబట్టతో వంట. అతను చెప్పిన దాన్ని విస్మయంగా వింటోంది వసుధ. ఆమె ప్రత్యక్షంగా చూడలేదు కానీ ఎన్నో వెనకటి బ్రాహ్మణ కుటుంబాల్లో
ఇది సర్వసాధారణ దృశ్యమని తెలుసు. మధ్యాహ్నం ఏ 2కో 3కో పూజలు అయ్యేవి. మగవాళ్ళు మొదట భోంచేసేవారు. తరువాత తినేవాళ్ళకి ఉందో లేదో అనైనా చూడకుండా ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడుతూ సుష్టుగా భోంచేసేవారు. తర్వాత పిల్లల వంతు. అడుగు పొడుగు ఊడ్చి మాకు వేశాక అమ్మ వాళ్ళకి ఏం మిగిలేవో నాకైతే తెలీదు. మాలో కొందరు పిల్లలం నచ్చినది ఏదైనా ఉంటే ఇంకా వెయ్యమని అడిగేవాళ్ళం. కాస్త మంకు కూడా చేసేవాళ్ళం. అమ్మ వాళ్ళు ఏం చేయలేక మా వీపులు పగలగొట్టేవారు. తర్వాత అధ్యాయం ఏమిటో తెలుసా? కింద పడి దొర్లుతూ ఏడ్చి గొడవ చేయటం. భాస్కర్ గొంతు వణికింది. అతని చూపులు బాహ్య ప్రపంచాన్ని వదిలిపెట్టి మనోదృష్టి ననుసరించి గతాన్ని అన్వేషించటం మొదలుపెట్టాయి. వసుధ మనసు విఫలమైంది. ఒక్కో పండగ వస్తే అప్పటిదాకా నిండుగా ఉండే అమ్మల మెడలు బోసిపోయేవి. పసుపు కొమ్ము కట్టుకొని పుస్తెలు తీసిస్తే వాటిని తాకట్టు పెట్టి పూజలు చేయటం ఈ మౌఢ్యానికి పరాకాష్ట. పూజలు మానేస్తే నలుగురు ఏమైనా అనుకుంటారు అనే గాని పుస్తెలమ్మి వీళ్ళు చేసే పూజలు మరింత నగుబాటు అని గాని అలా వీళ్ళు పెట్టే నైవేద్యాలు దేవుడు స్వీకరిస్తాడా అని ఎప్పుడూ ప్రశ్నించుకోలేదు. వసుధాకి కఠినంగా రాయిలా ఉండే అత్తగారి ముఖం గుర్తొచ్చింది. ఎన్ని చేదు అనుభవాలు ఆవిడని అలా మార్చాయో అనిపించింది. ఇల్లు ఎప్పుడు జాతరలా ఉండేది. ఇంట్లో ఎవ్వరికీ చదువులు లేవు. అనువైన వాతావరణం, ప్రోత్సాహం, అవకాశాలు లేక చదువులు రాలేదు. చదువులు లేక ఉద్యోగాలు లేవు. ఆదాయం లేదు. 100 ఎకరాలు తరిగి పదుల్లోకి దిగి ఇంకా శుష్కించిపోయాయి. అమ్మల ఒంటి మీద ఉండే కంటెలు, కాసుల పేర్లు వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చినవి నిస్సిగ్గుగా కాళ్ళొచ్చి కదిలిపోయాయి. ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని వేదనలు, ఎంత దుఃఖం, ఎన్ని జ్ఞాపకాలు. వసుధా, ఈ రోజున మన ఇంట్లో ఒక్క దేవుడి పటం పెడితే ముక్కోటి దేవుళ్ళని తోడుకొని వచ్చి వాళ్ళకి ఘనంగా సేవలు చేయటానికి మా వాళ్ళంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ భక్తి ప్రభంజనంలో నువ్వు నేను గడ్డి పరకల్లా కొట్టుకొని పోవాల్సిందే. నాకప్పుడు 16 ఏళ్ళేమో. ఒక చెల్లి ఉండేది. స్వంత చెల్లి కాదు, పెద్దమ్మ కూతురు. 2 ఏళ్ళు దానికి. వాళ్ళకి పెళ్ళైన ఎన్నో ఏళ్లకి ఎన్నో అబార్షన్ల తర్వాత పుట్టింది. చాలా బలహీనంగా ఉండేది. కానీ దాని కళ్ళెంత అందంగా ఉండేవో తెలుసా? నవ్వుతుంటే మెరిసేవి. నాకదంటే చాలా ఇష్టం. వదలకుండా ఎత్తుకొని తిరిగేవాణ్ణి. కానీ దానికి ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం. వైవాహిక జీవితం పట్ల అవగాహన లేని, ఫ్యామిలీ ప్లానింగ్ తెలియని ఆ రోజుల్లో అధిక సంతానం, అబార్షన్లు. అలాంటి పిల్లలు చాలా కామన్. అలాంటి అల్పాయుష్క శిశువుల్లో ఏదో ఒక బలమైన ఆకర్షణ ఉండటం, వాళ్ళు జీవితకాలపు జ్ఞాపకాలుగా చుట్టూ ఉన్నవారిని వెంటాడటం సృష్టి వైచిత్రి. ఆ పసిదాని ప్రభావం భాస్కర్ మీద ఉందా? ఎంతవరకు? వసుధ అతన్ని లోతుగా చూసింది. ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగింది. వ్రతం పూర్తయ్యేసరికి 3 అయింది. తాతయ్య వాళ్ళ భోజనాలు అయ్యేసరికి ఇంకో గంట. అందరూ ఆకలికి నకనకలాడుతున్నాం. పిలవగానే భోజనాలకి పరిగెత్తాం. చెల్లి నిద్రపోతుంది. ఎప్పుడు నిద్రలో నుంచి లేచి పాకుతూ వచ్చిందో కింద పడ్డ మెతుకుల్ని ఏరుకొని తింటుంది. తాతయ్య ఏదో మూల నుంచి చూసి వచ్చి అమాంతం దాని వీపు మీద ఒక్కటి చరిచాడు. అంత దెబ్బ. అది బిక్క చచ్చిపోయింది. ఏడవాలని తెరిచిన నోరు చాలాసేపటికి గాని మూతపడలేదు. గుక్క పెట్టింది. పెద్దమ్మ మడి ఎక్కడో ఉంది. నేను వడుగైన వాడిని. కంచం ముందు నుంచి లేవకూడదు. వసుధ, అది ఆ రోజునే చచ్చిపోతుందనుకున్నాం. కానీ బతికింది. అయితే ఎన్నాళ్ళో బతకలేదు. 3వ ఏటే చచ్చిపోయింది. దాని మీద బెంగతో మంచం పట్టి పెద్దమ్మ మరో 6 నెలలకి పోయింది. పెద్దనాన్న ఇల్లొదిలిపెట్టి ఎటో వెళ్ళిపోయాడు. అప్పుడు మొదలైంది నాలో ఆలోచన. అనారోగ్యం వలన బలహీనంగా ఉన్న అతని శరీరం భావోద్వేగాలని తట్టుకోలేకపోతుంది. నుదురంతా చెమటలు పట్టాయి. కళ్ళు అలసటగా వాలిపోయాయి. అతన్ని తాకి చూసిందామె. చల్లగా ఉంది శరీరం. జీర్ణించుకుపోయిన సంస్కృతి నుంచి తనని తాను కాపాడుకునేందుకు అతను తన భావాలన్నీ ఘనీభవింపచేసుకున్నాడు. ఇప్పుడు ఆ ఘనీభూత శిల కొద్దిగా కరగటం ప్రారంభించేసరికి అలా ఉన్నాడు. ఎవరి రాముడు, ఎవరి దేవుడు? ఆయన్ని కొలవాలంటే ఈ ఆర్భాటమంతా అవసరమా? అతడి అనుగ్రహం కోసం ఇంత క్షోభపడాలా?
మనిషి శరీరంలో ఉండే ఆత్మారాముడిని ఇంతగా బాధించాలా? ఇంతమంది ఇన్ని విధాలా బాధపడుతుంటే పుణ్యం వస్తుందా? వస్తే అది ఎలాంటి పుణ్యం? దాన్నిచ్చే దేవుడు ఎలాంటివాడు? పగలు రాత్రి చెల్లి జ్ఞాపకాలే. భాస్కర్ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. దాదా అని తన చిట్టి చేతులతో నన్ను పిలుస్తున్నట్టే ఉండేది. దాన్ని ఎత్తుకున్న స్పర్శ, దాని జ్ఞాపకాలు నన్ను నిరంతరం వెంటాడేవి. నేను ఇలా ఉంటే నాకేదో గాలి ధూళి సోకాయని ఇంట్లో పూజలు మొదలయ్యాయి. ఎదుటి మనిషి బాధని, కష్టాన్ని అర్థం చేసుకోలేని, స్వాంతన ఇవ్వలేని ఆ పూజలు, మంత్రతంత్రాల చదువులెందుకు? లేక లేక పుట్టిన ఆ పిల్లని పెద్దమ్మ పెద్దనాన్న గుండెల్లో దాచుకొని అపురూపంగా పెంచుకొని ఉంటే అది బాలారిష్టాల్లో నుంచి బయటపడి ఉండేదేమో. ప్రతి క్షణం ఈ రకమైన ఆలోచనలతో సతమతమయ్యేవాడిని. స్థలం మారిస్తే నాలో మార్పు వస్తుందని నా మేనమామలొచ్చి నన్ను తీసుకెళ్లారు. వాళ్ళెవరికి మా నాన్నన్న తాతయ్యన్న గౌరవం లేదు. కుటుంబ గౌరవం చూసి మా అమ్మనిచ్చారు. ఇచ్చాక పశ్చాత్తాపం పడేవారు. ఆడపిల్లని ఎంత అపురూపంగా పెంచుకున్నా పని నేర్పకుండా ఉండరు. కానీ అది ఎలాంటి పని? మనసుకి ఆహ్లాదాన్నివ్వాలి, శరీరానికి దారుఢ్యాన్నివ్వాలి, అర్థవంతంగా ఉండాలి, జీవితాన్ని ప్రగతి వైపు, పరిపక్వత వైపు తీసుకెళ్ళాలి. అలాంటివేవీ లేని పని యంత్రంగా మారిపోయిన అమ్మని చూసి వాళ్ళు దుఃఖపడేవారు. భాస్కర్ ఆగాడు. భాస్కర్ కూడా మారాడు. మారటానికి సంఘర్షించాడు. మారాక వసుధాకి పరిచయం అయ్యాడు. అప్పుడు ఆకర్షణలా కనిపించిన మార్పు ఇప్పుడు సమస్యగా కనిపిస్తుంది. అతని శైలితో ఆమె ఇప్పుడు సంఘర్షిస్తుంది. నిజాయితీని మించిన దేవుడు లేడు. మానవత్వాన్ని మించిన పూజ లేదు. ఆత్మవిశ్వాసం లేని వారికి ఎవరిదో సహాయం కావాలి. తప్పులు చేసేవాడికి పరిహారం స్వీకరించి క్షమించేవాడు కావాలి. బాధ్యతలు గలవాడికి వాటి నుంచి తప్పుకోవడానికి అలువైన పలాయన మార్గం కావాలి. అంటే దేవుడే లేడంటారా? ఉక్రోషంతో అడిగింది వసుధ. అతనికి కొన్ని చేదైన అనుభవాలు ఉండవచ్చు. కానీ ఆ అనుభవాలతో సిద్ధాంతీకరణ చేస్తే ఎలా అని ప్రశ్నించుకుంది. అయితే భాస్కర్ ఆమె ఉక్రోషాన్ని పట్టించుకోలేదు. సింధు ప్రశ్న నేపథ్యంలో మృత్యుముఖం దాకా వెళ్ళి వచ్చిన అనుభవాన్ని తనకున్న జ్ఞానంతో విశ్లేషిస్తున్నాడు. ఎప్పటినుంచో బంధించి ఉంచిన భావాలు పంజరంలో నుంచి బయటపడ్డ పక్షుల్లా అతని గొంతులో నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఆ క్షణాన అతను వాటి మీద అదుపుని కోల్పోయాడు. నాకు యాక్సిడెంట్ అవటానికి కారణం లక్షలు పెట్టి ఇల్లు కట్టించుకున్న మన సేఫ్టీ కోసం అడుగు డ్రైనేజీ కాలువ, 5 అడుగుల పేవ్మెంట్ వేసుకోకుండా ప్రభుత్వం వచ్చి వెయ్యాలి అని ఎదురు చూడటం. సమయానికి వైద్య సహాయం అందటం అదృష్టం కాదు. అలాంటి వ్యవస్థని ఏర్పరచుకోకపోవడం మన దురదృష్టం. హాస్పిటల్లో నన్ను చేర్చి నువ్వు అన్ని మొక్కులు మొక్కడానికి కారణం డాక్టర్ పట్ల నీలో విశ్వాసం లేకపోవటం. వసుధ, ఇకపోతే దేవుడు ఉన్నాడు. నీ కష్టాలకి బాధలకి ఆయన్ని బాధ్యుణ్ణి చేయకు. నీలోని అంతర్గత బలంగా నిలుపుకో. ఏడ్చే వాళ్ళ కన్నీళ్లు తుడు. నీలోనే నీకు కనిపిస్తాడు ఆ దేవుడు. నా చెల్లిలాగా ఆదరణకి నోచుకొని ఎందరో పిల్లలు అని ఆగిపోయాడు. అలసటగా దిండు మీదకి ఒరిగిపోయాడు. కన్ను కొలకల్లో నుంచి నీళ్లు జారి దిండులో పడి ఇంకిపోయాయి. ఎప్పుడో చనిపోయిన ఆ పసిపిల్ల రూపం అతని కళ్ళ ముందు కదిలింది. ఆతృతగా చెయ్యి చాపాడు. చేతులకు ఏమీ అందలేదు. మనోదృష్టికి బాహ్య దృష్టికి గల భేదం స్పష్టమైంది. వసుధ అతన్ని ఓదార్చాలనుకుంది. ఎలా ఓదార్చాలో తెలియలేదు. అతని చెల్లెల్ని తెచ్చివ్వగలదా? ఆ పిల్ల మరణం అతని గుండెకి చేసిన గాయాల్ని మార్చగలదా? శుష్కప్రియాలెందుకు అనిపించి వచ్చి కారిడార్లో నిలబడింది. ఆమె గుండెల్లో కూడా ఆవేదన, ఏదో సుళ్ళు తిరగడం ప్రారంభమైంది. నీతిగా నిజాయితీగా ఉండమని కోరుకుంటున్నాడు అతను. నిష్కపటంగా హేతుబద్ధంగా ఉండమంటున్నాడు. కొంత ఓపికతో పిల్లలకి అతని భావాలని ఎందుకు పరిచయం చేయలేకపోతుంది? సింధు అడిగిన ప్రశ్నకి జవాబేది? జవాబు కోసం దాన్ని మరింత మూఢత్వంలోకి నెట్టాలా? దాని ప్రశ్న అతన్ని ఎంతగా బాధ పెట్టిందో. అందుకే ఎప్పుడూ లేనిది మనసంతా తెరిచి తన ముందు పరిచాడు. భాస్కర్ తల్లిదండ్రులు అతన్ని చూడటానికి రాలేదు. అతనే తగ్గాక వసుధాని పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్ళాడు. సగం కూలిన ఆ ఇల్లు, ఆ ఇంటి మొండిగోడలు వసుధాని తీవ్రంగా కదిల్చాయి.
శిథిలమైంది ఆ ఇల్లు ఒకటే కాదు, తమ సంస్కృతి కూడా అనిపించింది. ఆ అప్రాచ్యుడు ఎందుకు వచ్చాడట అన్నాడు భాస్కర్ తండ్రి. అనటమే కాదు, వాడు ఉన్నంతసేపు నేను ఈ ఇంట్లో ఉండను, వెళ్ళాక కబురు చెయ్యి, వస్తాను అని భార్యని కేకేసి చెప్పి బయట నుంచి బయటికే వెళ్ళిపోయాడు. ఆయనలో కాఠిన్యం తప్ప కరుణ, వాత్సల్యం అనేవి ఏ కోసానా కనిపించలేదు. మృత్యువుని స్పృశించి వచ్చిన కొడుకు మీద కూడా కోపమేనా? ఒక్కసారి పలకరిస్తే అతనికి ఎంత ఓదార్పుగా ఉంటుంది. బాధ అనిపించింది. అప్రాచ్యుడంటే ఏమిటి నాన్నా అని పట్టుకుంది సింధు. భాస్కర్ నవ్వి చెప్పాడు, మనది ప్రాచ్య సంస్కృతి, పూజలు, దేవుళ్ళు అవి ఉంటాయి. అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాలు పశ్చిమ దేశాలు. పశ్చిమం అంటే ప్రాచ్యం కానిది. నేను పూజలు అవి చేయనుగా, అందుకే అలా తిట్టాడు. భాస్కర్ తల్లి అతన్ని దగ్గరగా తీసుకొని, ఇప్పుడు నీ ఆరోగ్యం సరిగ్గా ఉందట్రా అని అడిగి, 1000 దేవుళ్ళకి మొక్కుకున్నాను, నీకేమీ కారాదని అంది గద్గద స్వరంతో. తర్వాత వసుధాతో, కనీసం దేవుడికి దీపమైనా పెట్టుకోమ్మా అంది బాధపడుతూ. వసుధ తలదించుకుంది. మనవడిని, మనవరాల్ని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుందావిడ. నిత్య పూజలు, సంస్కారాలతో తిరిగే మిగిలిన కొడుకుల కన్నా భాస్కర్ ఆమెకి భిన్నంగా అనిపించి అతనిలో ఏదో ఒక ఆకర్షణ కనిపించింది. అన్ని రోజుల అనారోగ్యం తర్వాత కూడా అతనిలో కనిపిస్తున్న చురుకుదనం, కళ్ళ కాంతి ఆవిడని చకితురాల్ని చేశాయి. ఇతడు తన కొడుకేనా అన్న దిగ్భ్రాంతి, అతడి మార్గమే సరైనదేమోనన్న ఆలోచన ఆవిడని ఉక్కిరి బిక్కిరి చేశాయి. తండ్రి కొడుకుల మధ్య గల వైషమ్యాల వలన కొడుకుని ఈ మధ్యకాలంలో ఇంత దగ్గరగా చూసుకోలేదు. మనసు పులకించిపోయింది. తనే వెళ్ళి వాళ్ళకి మంచినీళ్ళు తెచ్చిచ్చి వంట ప్రయత్నాలు మొదలుపెట్టింది. పక్కింట్లో నుంచి చాటుగా బియ్యం అప్పు తీసుకురావటం వసుధ దృష్టిని దాటిపోలేదు. భాస్కర్ చూశాడో లేదో ఆమెకు తెలియదు. వంట అయింది. కలుగుల్లో నుంచి ఎలకల్లా ఆ ఇంటి మొండిగోడల మధ్య నుంచి బిలబిల్లాడుతూ అంతా వచ్చేశారు. వాళ్ళంతా భాస్కర్కి అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు, ఇంకా బంధువులు, పల్లెటూరి పెంపకాలు. వదినలు భాస్కర్ని అంటీ ముట్టనట్టు పలకరించారు. వసుదే చొరవ తీసుకొని వాళ్ళతో మాట్లాడింది. భోజనాలు అయ్యాయి. అంతా మామూలుగానే తిన్నారు. వసుధాకి ముద్ద దిగలేదు. అప్పు తెచ్చుకొని వండుకున్న బియ్యపు అన్నం మెతుకులు మేకుల్లా మారి గొంతులో గుచ్చుకుంటున్న భావన. ఏం చేస్తున్నావురా తమ్ముణ్ణి అడిగాడు భాస్కర్. అతడు తల ఎగరేశాడు కానీ జవాబు ఇవ్వలేదు. ఇంటరు 2 సార్లు తప్పాడు. ఇంకెవరిదో జవాబు. పద్యాలు, పాటలు పాడుకుంటూ పూజలు చేసుకుంటే తిరిగితే బతకగలిగే రోజులు కాదురా ఇవి. కాస్త చదువు మీద శ్రద్ధ పెట్టు, పైకొస్తావు. భాస్కర్ తమ్ముడికి నచ్చ చెప్పబోయాడు. అన్నీ నువ్వు వదులుకున్నావు చాలదా? వాణ్ణి కూడా ఎందుకు చెడగొడతావు? జంధ్యం తెంపుకున్నవాడివి, నీకు మమకారాలేం తెలుస్తాయి? మేమంతా ఉండి వాడిని వదిలేస్తామా? మాలాగే వాడును దెబ్బలాడాడు భాస్కర్ పెద్దన్న. నమ్మకం లేక నేను వదులుకున్నాను, నమ్మకం ఉంటే అది ఇది రెండూ కూడా నడుస్తుంది అన్నాడు భాస్కర్. ఇక చర్చ సాగలేదు. సాయంత్రం తిరుగు ప్రయాణం అయ్యారు. అంతసేపు అతని తండ్రి ఇంటికి రాలేదు. అన్నం తినలేదు. ఆయన తినకుండా తను తినలేను అని భాస్కర్ తల్లి తినలేదు. వసుధ మనసు నిండా అసంతృప్తి. బస్సు ఛార్జీలకు ఉంచుకొని జేబులో ఉన్న డబ్బంతా తీసి తల్లి చేతిలో పెట్టాడు భాస్కర్. నువ్వొక్కడివి ప్రయోజకుడు అయ్యావు అందావిడ కళ్ళ నిండా నీళ్లతో. నెలంతా కష్టపడి సంపాదించుకున్న డబ్బు నీ భార్య, పిల్లలకి చెందాల్సిన దానిని ఈ గుండంలో పోస్తున్నావు. ఆవిడ కళ్ళల్లో నీళ్లు చెంపల మీదకి జారాయి. వద్దని అనలేను. ఊరు నిండా అప్పులు. బతికి చితికిన వాళ్ళమని దయతలిచి ఇస్తున్నారు. తిరిగిస్తే తీసుకుంటున్నారు, లేకపోయినా అడగరు. అంతకన్నా యాచన మేలు. అలాగని యాచనకి దిగజారలేంగా అని కన్నీళ్లు తుడుచుకుంది. వసుధ వంగి ఆవిడ కాళ్ళకి నమస్కరించింది. ఆవిడ బొట్టు పెట్టి ఎవరో ఇచ్చినవి 2 అరటిపళ్ళు బుట్టలో ఉంటే తెచ్చి ఇచ్చింది. బస్టాండ్కి వచ్చి కూర్చున్నారు. వసుధ మనసు బరువెక్కింది. అలాంటి బరువుకి అలవాటు పడ్డ భాస్కర్ పైకి ప్రశాంతంగానే ఉన్నాడు. బస్టాండ్ అంతా చీదరగా ఉంది. వసుధకి కడుపులో దేవింది. 2 ముష్టి పిల్లలు వచ్చి కాళ్ళకి చుట్టుకున్నారు. భాస్కర్ జేబులో చేయి పెట్టి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. అతడి భావం అర్థమైన వసుధ అత్తగారు ఇచ్చిన అరటిపళ్ళు వాళ్ళ చేతుల్లో పెట్టి, మళ్ళీ అలా చేసినందుకు
అతనేమైనా అనుకుంటాడేమోనని భయపడింది. అతని ముఖం ఎర్రబడింది. అందుకు కాదు, ఈ దేశంలోని సోమరిపోతులందరికీ తిండి పెట్టేది ఇలాంటి పసికూనలే వ్యంగ్యంగా అన్నాడు. తాతలిచ్చిన 100 ఎకరాలని దర్జాగా ఖర్చు చేసి చేతులు దులుపుకొని కూర్చున్నాడు మా నాన్న. మిగిలిన వాళ్ళం దాని పర్యవసానాన్ని అనుభవిస్తున్నాం. ఆర్గనైజింగ్ కెపాసిటీ ఉన్నవాళ్ళ దగ్గర డబ్బు పోగుపడుతుంది. దాన్ని ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి. అలాంటి స్కిల్ లేని 25 మంది బతుకుతారు. బిర్లాలు, అంబానీలు భజన్లు చేస్తూ కూర్చొనుంటే దేశం సన్యాసుల మఠమయ్యేది. 100కో 1 ఇద్దరు ప్రొడక్టివ్ వర్క్ చేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు వాళ్ళ కష్టాన్ని స్పెక్యులేట్ చేసుకుని బతుకుతూ ఆ పాపాన్ని కడుక్కోవడానికి గుడికెళ్తున్నారు. ఏ కోరిక లేకుండా గుడికెళ్ళే వాళ్ళెందరో చెప్పు అన్నాడు. అయితే మాత్రం అడిగిందామె. భక్తి మన జీవితంలో భాగం. అది ఉంది కనుకనే పాపపుణ్యాలకి ఆగుతున్నాం. అతనే కొంచెం తగ్గాడు. ఇదంతా ఎందుకు? దేవుడు అక్కడెక్కడో అందంగా స్వర్గాన్ని నిర్మించుకొని హాయిగా ఉంటున్నాడే అనుకుందాం. మనని రాణిస్తాడంటావా? చుట్టూ ఉన్న ఈ చిన్ని ప్రదేశాన్నే అందంగాను ఆహ్లాదకరంగాను ఉంచుకోలేని మనని ఎన్ని పూజలు చేసి ఎంత వేడుకున్నా కానీ ఆయన స్వర్గం పాడైపోదు అన్నాడు గొంతు తగ్గించి పరిహాసంగా. వసుధ నవ్వేసింది. నాన్న, అయితే మనని దేవుడు స్వర్గానికి రానివ్వడా? అడిగింది సింధు చప్పున. ఇలా ఉంటే అని చుట్టూ చూపించి, అలా ఆ పిల్లల్ని వదిలేస్తే ఎలా రాణిస్తాడు అంది వసుధ భర్తని అర్థం చేసుకొని సగం అతని దారిలోకి వచ్చి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.